మీకు గుర్తుందా, కరోనా జిహాద్ మరియు తబ్లీగీ వైరస్ వంటి పదజాలం సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా వ్యాపించింది. తబ్లీగ్ జమాత్ సభ్యులను కోవిడ్-19 ఉగ్రవాదులుగా ముద్రవేశారు. ఈ జమాత్ కోవిడ్ సమయంలో కరోనా వ్యాపింపజేసిందని పెద్ద మొత్తంలో వీరిని బలీక బకరా చేసే ప్రయత్నం చేశారు. పలు మీడియా ఛానళ్లు వీరిని బ్లేమ్ చేసే ప్రయత్నం చేశాయి. వీరిపై కేసులు కట్టారు. చివరికి ఆ కేసును ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు కొట్టివేస్తూ ఇది రాజకీయ లేదా సామాజిక ఒత్తిడి కారణంగా నమోదైనదిగా సూచించింది. అయితే కరోనా సమయంలో తబ్లీగ్ జమాత్ వారిని ఉగ్రవాదులుగా, తీవ్రవాదులుగా, కరోనా వ్యాపింపజేసేవారిగా వారిని అనేక రకాలుగా బ్లేమ్ చేయడం జరిగింది. అయినప్పటికీ తబ్లీగ్ జమాత్ ఒకే ఒక ఫార్ములాను పాటించింది. ఆ ఫార్ములా ఏంటో తెలుసా? మన తప్పు లేకపోయినా నింద భరించాల్సిన సందర్భంలో మౌనం వహించడమే మేలు. ఎందుకంటే తప్పులు తెలుసుకోకుండా నింద మోపే వారు వివరణ వినే స్థితిలో ఉండరు. తబ్లీగ్ జమాత్ అనేది ఒక దేశానికి, ఒక ప్రాంతానికి చెందినటువంటి జమాత్ కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో ఉన్నటువంటి జమాత్ ఇది. ఈ జమాత్పై ఎన్నో ఆరోపణలు వస్తున్నప్పటికీ వారు తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. కాలాలకు, పరిస్థితులకు అతీతంగా వదంతులను, విమర్శలను పట్టించుకోకుండా వారు వెళ్ళే దారిలో ఎన్ని కష్టాలు ఉన్నా ఏ మాత్రం పట్టించుకోకుండా వారు తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. రోజు రోజుకు వీరి సంఖ్య పెరుగుతూ వస్తుంది. అయితే ఈ జమాత్పై కోవిడ్ సమయంలో వచ్చినటువంటి నిందలకు సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 2020 మార్చిలో కోవిడ్-19 మహమ్మారి భారతదేశంలో తీవ్రంగా వ్యాపిస్తున్న సమయంలో ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్లో తబ్లీగ్ జమాత్ సోదరులు ఒక పెద్ద సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం 2020 సంవత్సరం మార్చి 13 మరియు 15 తేదీల్లో జరిగింది. మరియు దీనిలో సుమారు 9,000 మంది పాల్గొన్నారు. వీరిలో 1,300 మంది విదేశీ పౌరులు ఉన్నారు. ఈ సమావేశం జరిగిన సమయంలో భారత ప్రభుత్వం కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి లాక్డౌన్ నిబంధనలు విధించింది. 2020 మార్చి 24 నుండి దేశవ్యాప్త లాక్డౌన్ అమలులోకి వచ్చింది. అయితే ఈ సమావేశం జరిగిన సమయంలో లాక్డౌన్ నిబంధనలు పూర్తి స్థాయిలో అమలులో లేనప్పటికీ సామాజిక దూరం మరియు సమావేశాలపై పరిమితులు ఉన్నాయి. అయితే ఈ సమావేశంలో పాల్గొన్న కొందరికి కోవిడ్-19 సోకినట్లు తెలియజేయడంతో ఈ సమావేశం దేశవ్యాప్తంగా వైరస్ వ్యాప్తికి కారణమైందని ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాన్ని రేకెత్తించింది. మరియు తబ్లీగీ జమాత్ సభ్యులపై, ముఖ్యంగా ముస్లిం సమాజంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఢిల్లీ పోలీసులు తబ్లీగ్ జమాత్ సమావేశంలో పాల్గొన్న 70 మంది భారతీయ పౌరులపై 16 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. వీరిపై భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ సెక్షన్ 120B క్రిమినల్ కుట్ర, సెక్షన్ 188 ప్రభుత్వ ఆదేశాల ఉల్లంఘన, సెక్షన్ 269 నిర్లక్ష్యంగా వ్యాధి వ్యాప్తి చేసే చర్యలు, సెక్షన్ 270 ప్రాణాంతక వ్యాధి వ్యాప్తి చేసే ఉద్దేశంతో చర్యలు, ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897 సామాజిక దూరం మరియు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం, ఫారెనర్స్ యాక్ట్ 1946 విదేశీ పౌరులకు అనధికార ఆశ్రయం ఇవ్వడం, ఇతర సంబంధిత చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. ఈ సమావేశంలో పాల్గొన్న వారిని గుర్తించడానికి దేశవ్యాప్తంగా పోలీసులు విస్తృత ఆపరేషన్ చేపట్టారు. వేలాది మందిని క్వారంటైన్లో ఉంచారు మరియు వందలాది మందిపై కేసులు నమోదయ్యాయి. విదేశీ పౌరులు, ముఖ్యంగా ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ మరియు ఇతర దేశాల నుండి వచ్చిన వారిపై కూడా కేసులు నమోదయ్యాయి. వీరిలో చాలా మంది వీసా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. నిందితులు దాదాపు 5 సంవత్సరాల పాటు న్యాయ పోరాటం చేశారు. ఈ కేసులు వారిపై మానసిక, సామాజిక మరియు ఆర్థిక ఒత్తిడిని కలిగించాయి. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే 2025 జూలై 17న ఢిల్లీ హైకోర్టు జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ నేతృత్వంలో 70 మంది భారతీయ పౌరులపై నమోదైనటువంటి 16 ఎఫ్ఐఆర్లను కోర్టు రద్దు చేసింది. కోర్టు తన తీర్పులో కేసు నమోదైనటువంటి తబ్లీగ్ జమాత్ వారు కోవిడ్-19 వ్యాప్తికి కారణమైనట్లు లేదా లాక్డౌన్ నిబంధనలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు గుర్తించింది. ఎఫ్ఐఆర్లలో చేసిన ఆరోపణలు అస్పష్టమైనవిగా కోర్టు వ్యాఖ్యానించింది. ప్రత్యేకంగా ఈ వ్యక్తులు ఏం నేరం చేశారో స్పష్టమైన ఆధారాలు లేవని పేర్కొంది. జమాత్ వారు విదేశీ పౌరులకు ఆశ్రయం ఇచ్చినట్లు కనిపించినప్పటికీ ఇది మానవీయ దృక్కోణంతో జరిగిన చర్య, హ్యుమానిటేరియన్ యాక్ట్గా కోర్టు గుర్తించింది మరియు ఇది నేరంగా పరిగణించబడదని స్పష్టం చేసింది. ఈ తీర్పు ద్వారా కోర్టు కేసు నమోదైనటువంటి తబ్లీగ్ జమాత్ సోదరులకు న్యాయం అందించింది మరియు ఈ కేసులు రాజకీయ లేదా సామాజిక ఒత్తిడి కారణంగా నమోదైనవిగా సూచించింది. అయితే అప్పుడు కరోనా సమయంలో ఢిల్లీలో జరిగిన తబ్లీగ్ జమాత్ సమావేశం దేశవ్యాప్తంగా మీడియా, సామాజిక మాధ్యమాలు మరియు రాజకీయ వర్గాలలో
తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సంఘటన ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని అనేక ఆరోపణలు మరియు విమర్శలు వచ్చాయి. సమావేశంలో పాల్గొన్న కొందరు కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ కావడంతో ఈ సమావేశం దేశవ్యాప్తంగా వైరస్ వ్యాప్తికి కారణమైందని ఆరోపణలు వచ్చాయి. కొన్ని మీడియా సంస్థలు ఈ సమావేశాన్ని సూపర్ స్ప్రెడర్ ఈవెంట్గా చిత్రీకరించాయి. కరోనా, జిహాద్ మరియు తబ్లీగీ వైరస్ వంటి పదజాలం సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా వ్యాపించింది. ఈ పదాలు ముస్లిం సమాజాన్ని ఉద్దేశపూర్వకంగా ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేకుండా వైరస్ వ్యాప్తి చేసినట్లు చిత్రీకరించాయి. కొన్ని జాతీయ మీడియా ఛానళ్లు మరియు సోషల్ మీడియాలలో కొంతమంది తబ్లీగ్ జమాత్ సమావేశాన్ని ముస్లిం సమాజంపై దాడి చేయడానికి ఒక అవకాశంగా ఉపయోగించుకున్నాయి. వారు ఈ సమావేశాన్ని ముస్లింలు బాధ్యతారహితంగా ఉంటారు మరియు ముస్లింలను కోవిడ్-19 ఉగ్రవాదులుగా ముద్ర వేశారు. ఎక్స్ వంటి సామాజిక మాధ్యమ వేదికలలో కరోనా, జిహాద్ మరియు తబ్లీగీ వైరస్ వంటి హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అయిపోయాయి. ఇవి ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకొని విద్వేష ప్రచారాన్ని వ్యాపింపజేశాయి. ఈ విద్వేష ప్రచారం ముస్లిం సమాజంపై సామాజిక వివక్షను పెంచింది మరియు సమాజంలో భయం మరియు ద్వేషాన్ని రేకెత్తించింది. ఈ ఆరోపణల కారణంగా దేశవ్యాప్తంగా ముస్లిం సమాజం తీవ్ర వివక్షను ఎదుర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ముస్లిం వ్యాపారుల దుకాణాలు బహిష్కరించబడ్డాయి మరియు వారిపై ఫిజికల్ అటాక్స్ కూడా జరిగాయి. ముస్లిమ్స్ కోవిడ్-19 వ్యాప్తి చేస్తారనే భయంతో కొన్ని రాష్ట్రాలలో ముస్లిం కూరగాయల వ్యాపారాలను కొనుగోలుదారులు బహిష్కరించారు. దీంతో ముస్లిం సమాజంలోని వ్యక్తులు సామాజికంగా ఒంటరిగా మారిపోయారు మరియు వారిపై అవమానకరమైన భయం మరియు అపనమ్మకం వ్యాపించింది. ఈ సమయంలో కొందరు రాజకీయ నాయకులు మరియు కొన్ని సంస్థలు తబ్లీగీ జమాత్ సమావేశాన్ని ముస్లిం సమాజాన్ని విమర్శించడానికి, వారిని దేశ వ్యతిరేకులుగా చిత్రీకరించడానికి ఉపయోగించుకున్నారు. ఈ సంఘటనను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించడం వల్ల సమాజంలో మతపరమైన విభజన మరింత పెరిగిపోయింది. ఢిల్లీ హైకోర్టు తీర్పు 70 మంది భారతీయ ముస్లిం పౌరులకు రిలీఫ్ కలిగించింది. పాపం వీళ్ళు 5 సంవత్సరాల పాటు చట్టపరమైన ఒత్తిడిని, సామాజిక వివక్షను ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి కోర్టు తీర్పు ఈ కేసులు ఆధారరహితమని నిరూపించడం ద్వారా వాళ్ళపై వచ్చిన అన్యాయమైన ఆరోపణలను తొలగించింది. ఈ తీర్పు ముస్లిం సమాజాన్ని కోవిడ్-19 వ్యాప్తికి కారణంగా చూపించిన ఆరోపణలు, తప్పుడు విమర్శలను స్పష్టం చేసింది. అంతేకాదు ఈ సంఘటన మీడియా మరియు సామాజిక మాధ్యమాల బాధ్యతను గుర్తు చేస్తుంది. ఆధారాలు లేని ఆరోపణలు మరియు విద్వేష ప్రచారం సమాజంలో ద్వేషాన్ని వ్యాపింపజేస్తాయని ఈ కేసు స్పష్టం చేసింది. అయితే కొన్ని మీడియా సంస్థలు ఈ సంఘటనను ఎగ్జాజరేట్ చేసి చూపడం వల్ల సమాజంలో మతపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి మరియు ఇది జాతీయ స్థాయిలో సామాజిక సామరస్యానికి హాని కలిగించింది. తబ్లీగీ జమాత్ సమావేశం సమయంలో ఇతర మత సమావేశాలు మరియు రాజకీయ కార్యక్రమాలు కూడా చాలా జరిగాయి. అయితే ఇవి ఇంత పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కోలేదు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో జరిగిన కొన్ని హిందూ మత సమావేశాలు లేదా రాజకీయ ర్యాలీలు కూడా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించినప్పటికీ అవి మీడియా దృష్టిని ఆకర్షించలేదు. ఢిల్లీ హైకోర్టు తబ్లీగ్ జమాత్ కేసులను రద్దు చేయడం ద్వారా 2020లో ముస్లిం సమాజంపై వచ్చిన అన్యాయమైన ఆరోపణలు తొలగించింది. అయితే ఈ సంఘటన మీడియా, సామాజిక మాధ్యమాలు మరియు రాజకీయ సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేసింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సమాజంలో సమానత్వం, న్యాయం మరియు సామరస్యాన్ని పరిరక్షించుకోవడం కోసం అందరూ కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఎవరి మీదైనా నింద మోపకండి. నింద ఎలాంటిదంటే ఒకరిపై నింద మోపడం సముద్రంలో రాయి విసిరినంత సులభం, కానీ ఆ రాయి ఎంత లోతుకు వెళ్ళగలదో వారికే తెలియదు. కాబట్టి నిందలు మోపేటప్పుడు జాగ్రత్త. ఈ భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రైస్తవులు విభిన్న మతాల వారు కలిసిమెలిసి ఎంతో అన్యోన్యంగా అన్నదమ్ముల్లా కలిసి జీవితం గడుపుతున్నారు. ఇలాంటి తరుణంలో ప్రతి మతం వారు కూడా వారి వారి మతాలను అనుసరిస్తూ ఇతర మతాల పట్ల పరమత సహనం కలిగి ఇతర మతాల వ్యక్తుల్ని గౌరవభావంతో చూడాలి. అప్పుడే మన భారతదేశము పురోగతిని సాధిస్తుంది. జై హింద్. మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. షిఫా తలిబిన ఉమ్రా లక్కీ డ్రా ద్వారా ఇద్దరికి ఫ్రీగా ఉమ్రా చేయించడం జరుగుతుంది. ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవాలంటే తక్షణమే మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే కేవలం 1 kg షిఫా తల్బినాని ఆర్డర్ చేసి మీ పేరు మరియు మీ ఫోన్ నెంబర్తో పాటు తల్బినా ఆర్డర్ చేసిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయాలి. ఈ ఉమ్రా ఆఫర్ అనేది 14 జూలై సోమవారం 2025 నుండి 45 రోజుల వరకు, అంటే ఆగస్టు 27 బుధవారం 2025 రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ఆ మరుసటి రోజు అనగా
28 ఆగస్టు 2025 గురువారం సాయంత్రం 5 గంటలకు లైవ్లో డ్రా తీయడం జరుగుతుంది. అయితే ఈ ఫ్రీ ఉమ్రా లక్కీ డ్రా అనేది ఎలాంటి పక్షపాతం ఎలాంటి మోసం లేకుండా తల్బీనాకున్న వారి పేరు ఫోన్ నెంబర్ ఒక చీటీలో రాసి 46వ రోజు అనగా 28 ఆగస్టు 2025 గురువారం సాయంత్రం 5 గంటలకు మీ అందరి ముందు నా యూట్యూబ్లో లైవ్గా ఫ్రీ ఉమ్రా లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. ఇదంతా లైవ్లో మీ ముందే జరుగుతుంది. ఆ తర్వాత లైవ్లోనే మీ అందరి ముందే ఆ ఇద్దరు అదృష్టవంతుల యొక్క పేర్లు ప్రకటించడం జరుగుతుంది. మరి ఆలస్యం ఎందుకు? ఆ అదృష్టవంతులు మీరే కావచ్చు కదా. దైవ ప్రవక్త వారు తెలియజేశారు, తల్బీనా హృదయానికి మంచి చేస్తుంది, రోగి యొక్క బాధ ఆందోళనను దూరం చేస్తుంది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5325. మరి ఆలస్యం ఎందుకు? ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి 1 kg తల్బీనాని ఆర్డర్ చేసి మీ పూర్తి వివరాలను ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్ తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు? వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.